The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రేషన్ కార్డుల పంపిణీకి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి వేదిక అయిందని చెప్పవచ్చు. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. గత కొన్ని రోజుల నుంచి కూడా స్థానికంగా ఎంపీ దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో సూర్యాపేట జిల్లా నుంచి సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డులు కూడా సూర్యాపేట జిల్లా మీ పరిధి నుంచి కూడా ఎలా ఉంది? తుంగతుర్తి నియోజకవర్గానికి నాకు తెలిసి మా చెవిటెంకన్న గారే చెప్పాలి. ఎందుకంటే ఈ తుంగతుర్తిలో చాలా ఏళ్ళ నుంచి క్రియాశీలక రాజకీయాలు చేస్తున్నారు. ఇది మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి వస్తున్నటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గానికి. ఇది చాలా వెనుకబడ్డ నియోజకవర్గం. ఒక కార్నర్కు ఉంటుంది. అటు మహబాద్, అటు వరంగల్ మహబాద్ జిల్లా, నల్గొండ జిల్లా కూడా ఇది ఒక కుస. సరే, అటు మీరు ప్రైమ్ ఏరియాస్ చౌటుప్పల్, అదే మన మునుగోడు కానీ, నగర్కల్ కానీ, నల్గొండ కానీ అవన్నీ కూడా కొంచెం ఎలివేటెడ్ ఏరియాస్. తుంగతుర్తికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు 2023లో అప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల శామ్యుల్ గారిని గెలిపిస్తే తుంగతుర్తి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా అని చెప్పి నేను ప్రత్యేకంగా వచ్చి మళ్ళీ మీకు ధన్యవాదాలు చెప్తాను. ఆ రోజు ఇదే తిరుమలగిరిలో మాట్లాడి వెళ్ళడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తిరిగి తిరుమలగిరికి రావడమే కాదు, తిరుమలగిరి నుంచే ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి రేషన్ కార్డులను పేదలకు అందియాలన్న ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి నుంచి తీసుకోవడంని మేమందరం కూడా చాలా హర్షిస్తున్నాం. మాతో పాటు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే వినాలని, ఈ సంవత్సరన్నర పాలనలో రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఈరోజు వివరిస్తారు. సంవత్సరన్నరలో ఆయన చేసిన కార్యక్రమాలు, రాష్ట్రం ఏ పరిస్థితిలో రాష్ట్రంలో ఈరోజు ఆయన ముఖ్యమంత్రి కావాల్సి వచ్చింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏముండే, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ మిగులు రాష్ట్రానికి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ హయాంలో మరి రేషన్ కార్డులు ఇవ్వలేదు. 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎప్పుడు ముచ్చటమాటగానే ఉన్నాయి, కానీ ఏ రోజు ప్రజలకు ఇచ్చిన దాఖలాలు కనపడతలేవు. ఈరోజు సన్నబియ్యం తినే పరిస్థితి మీరు ఇప్పుడే చెప్పారు. హుజూర్ నగర్లో ఇదే మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన సొంత నియోజకవర్గంలో సివిల్ సప్లై శాఖ మంత్రిగా అక్కడ సన్నబియ్యం మొదలుపెట్టిర్రు. ఆ మంత్రివర్యులే ఈరోజు ఆయన, అదేమో మెట్టినిల్లు ఆయనకు, ఇదేమో పుట్టినిల్లు. ఇక్కడ ఆయన తాటిపాములలో ఆయన జన్మించారు. ఇక్కడ కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి డెఫినెట్గా ఈరోజు మేమందరం సంతోషంగా ఉన్నాం. పార్లమెంట్ సభ్యునిగా నాకు ఈ నియోజకవర్గం 70,000 మెజార్టీ ఇచ్చింది. ఈరోజు నేను 2 రోజుల నుంచి ఇక్కడ ఉండి మా జిల్లా అధ్యక్షుడు, మా మండల పార్టీ, మా మహిళా కాంగ్రెస్ సోదరుమణులు అందరితోటి మేము కలిసి పనిచేస్తూ ఇక్కడ కార్యక్రమాన్ని ఈరోజు మహిళలు కూడా ఒక 20,000 మహిళలు ఇక్కడికి రాబోతున్నారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఇంత మంచి కార్యక్రమాన్ని వాళ్ళు కూడా చూడాలని, ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు వినాలని, పక్క బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి చెడు ప్రచారాలు నిజము కాదు అని తెలుసుకునే ప్రయత్నం చేసే భాగంలోనే ఈరోజు 50,000 మంది మినిమం ఈ గ్రౌండ్ మనం తయారు చేసినాం ఈరోజు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఒకటే ప్రధానంగా చేస్తున్నారు, కాళేశ్వరం జలాలు అందించిన తర్వాతనే అడుగు పెట్టాలి, ఈ సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేశారని తుంగతుర్తి వస్తున్నారు రేవంత్ రెడ్డి అని కూడా అల్టిమేట్ చేయాలి. 10 సంవత్సరాలు పాలించి రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల నినాదంతో 1,600 మంది బలిదానాల మీద వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు విస్మరించిన నాయకులు ఈరోజు రాజకీయాలు మాట్లాడటం చూస్తే నవ్వొస్తుంది నాకు. కాళేశ్వరం కట్టాలి అన్న జాస, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్న దాని మీద కంటే కమిషన్లు తినాలన్న జాస వల్లనే కాళేశ్వరం కూలేశ్వరం అయింది. అలా మాకే తెలివితేటలు ఉన్నాయి, మాకే బేసిన్ల మీద నాలెడ్జ్ ఉంది, మేమే ఇంజనీర్లము, మేమే కలెక్టర్లం అన్న ఒక ధోరణితోటి గత ప్రభుత్వం పరిపాలించింది. కాబట్టి 8 లక్షల కోట్లయింది. పెట్టిన పెట్టుబడి 2 లక్షల కోట్లతోటి కాళేశ్వరం కడితే కాళేశ్వరం కూలేశ్వరం అయింది. మరి కూలేశ్వరం అయిన తర్వాత అక్కడి నుంచి నీళ్లు రావాలంటే దాన్ని సరి చేయాలి కదా. వీళ్ళు 10 ఏళ్లలో చేసిన దౌర్భాగ్య పాలన వల్లనే వాళ్ళని తరిమి కొట్టిరు ప్రజలు. మొన్న పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్నా ఇచ్చిర్రు. ఇంకా సిగ్గు శరం లేకుండా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి అవాక్కులు చవాక్కులు మాట్లాడిపోయినట్టు తెలిసింది. ఆయన స్థాయి కాదు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి గురించి కానీ, నా గురించి కానీ, ఎవరి గురించి కానీ మాట్లాడడానికి.
ఆయన స్థాయి ఏందో ప్రజలు ఆల్రెడీ ఆయన స్థాయిని చూపించి ఆయన నిలగొట్టిరు ఇక్కడి నుంచి. ఈరోజు ఇక్కడ 50,000 మెజార్టీతోటి బ్రహ్మాండంగా గెలిపించుకురు మందుల శామ్యూల్ గారిని. ఈ ఒక్క నియోజకవర్గం నుంచే 70,000 మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించుకురు. ఈరోజు మా బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి. నేను మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఇక్కడ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ రుద్రమ సాగర్కి సంబంధించిన ఈ పిచ్చి మాటలు మాట్లాడుతారు. ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తారు రుద్రమ సాగర్ అని ఇక్కడ ఉంది, రుద్రమ చెరువు. ఆ రుద్రమ చెరువుకు 2 కిలోమీటర్ల కాలువలతో ఉంటే ఇలా ఇక్కడున్న ప్రాంతం అంతా సస్యశ్యామలమేది. కానీ వాళ్ళ హయాంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి ఇంట్రెస్ట్ లేకుండే. మా హయాంలో చేసిన ప్రాజెక్టులు మా పేరే ఉండాలన్న కకృతితోటి తుమ్మిడిహట్టి దగ్గర మేమేదైతే గ్రావిటీ ద్వారా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవల్ల కడదామంటే దాన్ని తుంగలోకి దొక్కి వీళ్ళ సొంత ఆలోచనతోటి కాళేశ్వరం కట్టిర్రు. దక్షిణ తెలంగాణ అన్యాయం చేసిర్రు. ఇంకా ఏం మాట్లాడాలనో అర్థం కాక ఇంకా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడి నుంచి మేము వేదిక మీదకి వెళ్ళి ఇక్కడికి వచ్చే 50,000 మంది ప్రజానికానికి ఈరోజు ఈ ప్రజాపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి చర్చ చేస్తాం. అంటే కార్యకర్తలు క్యాడర్లో కూడా కాస్త జోష్ కనపడుతుంది. ఎందుకంటే ఓవైపు గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు కానీ ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ కానీ నిరంతర కార్యక్రమాలు లేదు. అయితే జోష్ అనేది ఒకటి ఈ నల్గొండ జిల్లా ఎస్పెషల్లీ నేను అదే చెప్తున్నా. ఇక్కడ మీరు గతంలో హుజూర్ నగర్ చూసుకున్నా, ఇక్కడ చూసుకున్నా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పటి నుంచో ప్రేమ ఉంది. కొత్తగా తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు ఈరోజు, అప్పుడు 2014లో. కానీ కేసీఆర్ మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. మొదటి 5 సంవత్సరాలనే ప్రజలు పసిగట్టిర్రు. కానీ పసిబిడ్డ తెలంగాణను 5 సంవత్సరాల్లో నేను చేయలేను, 10 సంవత్సరాలు ఇవ్వండి, దీన్ని బంగారు తెలంగాణ చేస్తా అంటే నమ్మి ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్ట్రా ఇచ్చిర్రు. 2014 మేనిఫెస్టో కానీ 18 మేనిఫెస్టో కానీ 70% మేనిఫెస్టోని చేయలేదు. దళితులకు 3 ఎకరాలు చెప్పిండు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు చెప్పిండు, అందరికీ కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తా అన్నాడు. ఇవన్నీ కూడా అన్ని తుంగలోకి దొక్కి కేవలం కమిషన్ల కోసం పనిచేసిండు తప్ప ప్రజల కోసము ప్రజా సంక్షేమం కోసం పనిచేయలేదు. ఈరోజు అందుకే జోష్ ఉన్నారు ప్రజలు. ఎన్ని ముచ్చట్లు చెప్పినా, ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పెట్టుకున్నా, ఎన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నిందించినా ప్రజలకు క్లియర్గా ఈరోజు సన్నబియ్యం రోజు తింటుంటే వాళ్ళకి తెలుస్తుంది ఎవరు పెట్టిరో సన్నబియ్యం. ఇవాళ ఇంద్రం మిల్లులు పునాదులు వేసుకుంటారు, గోడలు కట్టుకుంటారు, స్లాబ్లు వేసుకుంటారు, సోమవారం మేము డబ్బులు ఇస్తుంటే తెలుస్తుంది. మాటల పరిమితమయ్యే ప్రభుత్వం కాదు ఇది, చేతులతో పరిమితమైద్దని. ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇంద్రం ఇల్లులు ఇచ్చినాం. ప్రతి నియోజకవర్గంలో ఇల్లులు ఆల్రెడీ 1 నెల రోజులలో కంప్లీట్ చేయమని చెప్పి మేమే నాయకులం ఇంటింటికి పోయి చెప్పొస్తున్నాం ఇచ్చిన వాళ్ళకి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఇలా ప్రజలు ఎందుకు జోష్లో ఉర్రంటే నిజంగానే పని అవుతుంది. ఇంకా కూడా ఏం చెప్తారో ఇక్కడి నుంచి మా జీవితాలు ఎలా బాగుపడతాయి అన్న ఆలోచనతో ఇక్కడికి వస్తారు. రైట్, చూడొచ్చు ప్రజలంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా తుంగతుర్తి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఈ కార్యక్రమాన్ని రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించడం కూడా చాలా సంతోషంగా ఉందని ఎంపీ చామల కిరణ్ రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.